శ్రీ మహాగణాధిపతయ నమ శివాయ గురవే నమ. జ్ఞానలక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, అందరికీ కూడా నమస్కారం. చాలామందికి ఈ యొక్క ప్రశ్న అనేటువంటిది వస్తుంది. నేటి కాలంలో ఇప్పుడు కూడా వశీకరణాలు అనబడేటువంటివి నిజమేనా, జరుగుతాయా, ఉన్నాయా అని చెప్పి ఎంతోమందికి దీనికి సంబంధించిన సందేహాలు అనేటువంటి కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే వీటి యొక్క పేరుతో మోసం చేసేటువంటి వాళ్ళే అధికంగా ఉన్నారు కాబట్టి, ఆ యొక్క బారిన పడి మీరు డబ్బులు కోల్పోయారు కాబట్టి. అయితే మీకు డబ్బులు అనేటువంటివి వృధా అయిపోతున్నాయి, ఖర్చు అయిపోయాయి, కానీ మీకు పనులు జరగలేదు అనేబడేటువంటి దాంతో అవి లేవు అని అనుకోవడం అనేటువంటిది తప్పు. ఎందుకు అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో, మనం అందరం కూడా హిందువులమే కదా, పరమేశ్వరుడు ఉన్నాడు అనబడేటువంటిది ఎంత సత్యమో, అదేవిధంగా ఈ యొక్క తాంత్రికం ఉన్నది అనబడేటువంటిది కూడా అంతే సత్యం కదా. అయితే ఒక్క మాట, నమ్మేటువంటి వారికి ఇవన్నీ కూడా ఉన్నాయి అనబడేటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళకి నమ్మించాల్సినటువంటి అవసరము మనకి లేదు. నమ్మనటువంటి వాళ్ళకి, నమ్మకం లేనటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా, ఎన్ని రుజువుల గురించి మనం మాట్లాడినా కూడా అవి వ్యర్థమే. ఈ యొక్క పరమేశ్వరుడు తాంత్రికానికి అంతటికీ కూడా అధిపతి. తాంత్రికంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి భగవంతులలో ఒకరు కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఎవరు? స్వయంగా పరమేశ్వరుడే. అయితే పరమేశ్వరుడు ఎన్నో అద్భుతమైనటువంటి తాంత్రిక ప్రక్రియలు అన్నీ కూడా అమ్మవారితో చర్చించుకొని అమ్మవారికి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఎన్నో తంత్ర రహస్యాలు, తాంత్రిక ప్రక్రియలు ఎన్నో మనం తెలుసుకోగలిగాము. అలాగే పరమేశ్వరుడు రావణాసురుడికి కూడా ఎన్నో అద్భుతమైన తాంత్రిక ప్రక్రియల గురించి తెలియచేసి ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి తాంత్రిక పద్ధతులన్నీ కూడా వివరించి ఉన్నారు. అవన్నీ కూడా ఉడ్డీష తంత్రము అని కూడా మనం పిలవచ్చు. ఉడ్డీష తంత్రం అనబడేటువంటి ఒక తాంత్రిక పద్ధతి అనమాట. అంటే తాంత్రికాల్లో కూడా అనేకమైన రకాలు ఉంటాయి కదా, వాటిల్లో ఒకటి ఉడ్డీష తంత్రం. ఈ యొక్క రావణాసురుడికి ఆయన ఏ విధంగానైతే చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా ఉడ్డీష తంత్రం. అది మీకు ఇంకా కూడా స్వయంగా ఎవిడెన్స్ అనేటువంటిది కావాలి, సాక్ష్యం కావాలి అంటే రావణ సంహిత అనబడేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. ఆ యొక్క రావణ సంహిత అనబడేటువంటి గ్రంథాన్ని మీరు కొనుగోలు చేసుకుని చక్కగా చదవచ్చు. అది మీరు అర్థం చేసుకోగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళైతే దాని యొక్క లోతు అనేటువంటిది మీకు తెలుస్తుంది, అర్థం చేసుకోగలుగుతారు. ఎన్నో అద్భుతమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క పరమేశ్వరుడు ఇప్పుడు ఎప్పుడైతే భూతోచ్చాటన గురించి, అలాగే గాలి దుష్టశక్తి ప్రయోగాల నుంచి విముక్తులు అవ్వటానికి, వాటి నుంచి నిర్మూలన పొందటం కోసం ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క ప్రక్రియలు, ఆ యొక్క తాంత్రిక పద్ధతి సాధనలన్నీ కూడా చెప్పి ఉన్నాడు అని అంటే అవన్నీ కూడా ఉన్నట్టే కదా. లేని దానికోసము ఆయన వాటి నుంచి బయట ఎలా పడాలి, ఎలా నిర్మూలించుకోవాలి అనబడేటువంటి విషయం గురించి ఎవరు చెప్పరు, మాట్లాడరు కదా. అవన్నీ ఉన్నాయి కాబట్టే దాని యొక్క పద్ధతి అనేటువంటిది ఆ పరమేశ్వరుడు చెప్పి ఉన్నాడు. ఇవన్నీ కూడా సత్యము అని చెప్పి మనం ఎందుకు నమ్మాలి? ఒక వశీకరణ తంత్రాలు, అలాగే తంత్రమంత్ర సాధనలు అంటే ఇవి స్వయంగా పరమేశ్వరుడి యొక్క నోటి నుంచి వచ్చినటువంటివి కాబట్టి ఇంతకన్నా వేరే యొక్క సాక్ష్యం ఏముంటుంది? ఆయన అమ్మవారితో చెప్పినటువంటి యొక్క తాంత్రిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రకరకాల తాంత్రిక పేరులతోని వాటికి యొక్క పుస్తకాలు, గ్రంథాలు మనకైతే లభిస్తూ ఉన్నాయి. రుద్రయామల తంత్రము, అలాగే కంకాలిని తంత్రము, అలాగే ఇప్పుడు ఈ యొక్క ఉడ్డీష తంత్రము, ఎటువంటి సంబంధము కూడా లేనటువంటి విధమైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే గనుక అప్పుడు మనకి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క విద్య, ఈ యొక్క పద్ధతులు అనబడేటువంటివి మనం ఎలా తెలుసుకోగలిగాము? ఇవి అసలు ఎలా పుట్టాయి? ఇప్పుడు పరమేశ్వరుడిని మీరు, నేను, లేకపోతే ఇంకా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా స్వయంగా చూసి ఆయనతో సంభాషించి మాట్లాడి ఆయనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? అటువంటి వాళ్ళు ఏమన్నా మనకి చెప్పారా? కాదు కదా. అందరం కూడా పరమేశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు అని చెప్పి మనం బలంగా అయితే, తీవ్రంగా అయితే నమ్ముతూ ఉన్నాం కదా. ఒకవేళ ఒకవేళ నిజంగా లేకపోతే ఈ కాలం వరకు మనం అందరము కూడా ఎందుకు అతన్ని నమ్ముతున్నాము? మనం అతని గురించి ఎలా తెలుసుకోగలిగాము? ఏదో ఒక సంబంధము, కారణము అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదేమంటారు, ఏదో ఒక కాలంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. ఏది? శివపురాణంలో శివుడికి సంబంధించిన ఘట్టాలు, అలాగే మహాభారతం, శ్రీమద్ భాగవతం,
అలాగే ఈ యొక్క భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినటువంటివి, శ్రీరాముని యొక్క అవతారం, రామాయణం, ఇవన్నీ కూడా నిజంగా జరగకపోతే మనం అందరం కూడా ఆ యొక్క గాథలు, ఆ యొక్క సంఘటనలు అవన్నీ కూడా మనం ఎలా తెలుసుకోగలిగాము అంటే ఖచ్చితంగా జరిగే ఉండాలి. అందుకే మనం ఇప్పటికొచ్చి కూడా మన యొక్క నేత్రాలతో వాళ్ళని చూడకపోయినా కూడా మనం వాళ్ళందరి గురించి కూడా తెలుసుకోగలిగాము నేటికి కూడా. ఇప్పుడు ఈ యొక్క తాంత్రిక విధానానికి వస్తే ఇది ఆ యొక్క పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాక్యాలే ఎన్నో అద్భుతమైన తాంత్రిక పద్ధతులు. అయితే కొంతమందికి ఇవి పని చేయడం లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ యొక్క తాంత్రిక మంత్రాల గురించి ఏవైతే నేను గతం వీడియోస్లో నేను పెట్టి ఉన్నానో అవన్నీ కూడా ఎంతోమంది ఆచరించి ఫలితాన్ని పొందారు అనబడేటువంటి విషయాలు వాళ్ళే తెలియజేశారు. మళ్ళీ వాళ్ళ యొక్క స్నేహితులకి కూడా వాళ్ళు తెలియజేశారు. ఆ యొక్క స్నేహితులు కూడా ఆచరించారు. వాళ్ళు స్వయంగా నాకు తెలియజేసి ఉన్నారు. నేను పెట్టినటువంటి వీడియోల్లో ఏదైతే పద్ధతులు పెడుతున్నానో అవి ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి. అయితే ఇవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క నోటి నుంచి వచ్చినటువంటి అమూల్యమైనటువంటి పద్ధతులు. ఇవన్నీ కూడా దేనికోసం చెప్పబడి ఉంది? ఒక ధర్మబద్ధమైనటువంటి విధానాల గురించి మాత్రమే చెప్పబడి ఉంది. మానవాల్ని సంరక్షించడం కొరకు, ఒక శుభము అనేటువంటిది జరగటం కొరకు, ధర్మబద్ధమైనటువంటివి జరగటం కొరకు, అధర్మం వైపుకు మన యొక్క అడుగులు వెళ్లకుండా ఉండటం కొరకు ఈ యొక్క తాంత్రిక పద్ధతులన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. కొంతమంది మీదన ఈ యొక్క తాంత్రికమైనటువంటి యొక్క పద్ధతులు కానీ ప్రయోగాలు కానీ పని చెయ్యటం లేదు. వాస్తవం. ఎందుకు పని చేయటం లేదు అని అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో కొన్ని ఏమిటి అని అంటే ఆ యొక్క మనిషి వీళ్ళ యొక్క జీవితంలోకి రావటం వలన వీళ్ళ యొక్క జీవితము సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి మనకి తెలియకపోవచ్చు, కానీ ఆ యొక్క భగవంతుడికి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మీరు గనక ఎన్నో పూజలు చేసుకున్నటువంటి వాళ్ళైతే, పూజా పునస్కారాలు చేసుకున్నటువంటి వాళ్ళైతే, మంచి ఆరాధనలు, అర్చనలు ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి పుణ్యాత్ములైతే మీకు గనక ఉన్నటువంటి ఆ యొక్క పుణ్యానికి ప్రతిఫలితంగా మీరు ఇటువంటి విధమైనటువంటి ఆలోచనలు మీరు కలిగి ఉండి ఒక వ్యక్తిని వశీకరించుకుని తెచ్చుకోవాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా కూడా అది జరగనివ్వకుండా భగవంతుడు అడ్డుపడతాడు. ఎందుకనంటే అతను రావటం వలన నీకు ఎటువంటి మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు అని చెప్పి. కాబట్టి భగవంతుడు అడ్డుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం ఎంత తీవ్రమైనటువంటి తాంత్రిక సాధనలు, పద్ధతులు మనం ఆచరించినా కూడా కొంతమంది విషయాలలో అవి జరగవు. ఒకటి. ఇంకొకటి, ఈ యొక్క వశీకరణము అని అంటే ఏమిటి? హిప్నోసిస్, హిప్నోటైజ్ చేయటం అనమాట. హిప్నోటైజ్ చేయటం వలన ఏం జరుగుతోంది? అక్కడ ఆ అవతల వ్యక్తి యొక్క బుద్ధిని, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటిని అదుపులోకి తెచ్చుకోవటం, పూర్తిగా వాటిని అదుపులోకి తెచ్చుకొని మన గుప్పెట్లో ఉంచుకొని మన వైపుకి తిప్పుకోవటం అనేటువంటిది హిప్నోటైజ్ అనమాట. దాన్ని మన యొక్క భాషలో వశీకరణము అని అనొచ్చు. అయితే ఈ యొక్క ప్రక్రియ కేవలం గంటల్లోని, ఒక రోజులోని, 3 రోజుల్లోని ఆ వ్యక్తిని కనీసం కలవకుండా, చూడకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోనైతే గనుక ఇది మనం చెయ్యాలి అని అంటే గంటల్లోనో, ఒక రోజులోనో, 3 రోజుల్లోనో అయిపోయేటువంటి ప్రక్రియ ఏమాత్రము కాదు. మీరు ఎలాంటివి చేసినా, ఏం చేసినా కూడా ఆ వ్యక్తిని తాకటానికి అవ్వదు, కలవటానికి అవ్వదు, చూడటానికి అవ్వదు, దగ్గరికి వెళ్ళటానికి అవ్వదు అని అన్నప్పుడు గంటల్లో, ఒక రోజుల్లో, 3 రోజుల్లో అయిపోయేటువంటివి కావు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏమి చేస్తారు అని అంటే కనుక ఇప్పుడు ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనబడేటువంటి విషయం నేను మీకు తెలియజేసే ముందు మీ అందరికీ కూడా ఒక విషయం తెలియాలి. ఇప్పుడు ఈ యొక్క తాంత్రికం అనేటువంటిది ఏదైతే ఉందో అందులోనే 2 వైపులు ఉంటుంది. ఒకవైపు ధర్మబద్ధమైనటువంటిది, సాత్వికబద్ధమైనటువంటిది, మంచి కొరకు కనుక మనం వాడితే అది వైట్ మ్యాజిక్. మీకు అర్థం అవ్వటం కోసం చెప్తున్నాను, అందరికీ కూడా జ్ఞానం రావటం కోసం. దీన్ని ఎప్పుడైతే ఒక మనిషిని నాశనం చేయటానికి వాడతారో, ఈ యొక్క దుష్టశక్తిని మేలుకొలిపేటువంటి విధంగా ఇదే తాంత్రిక పద్ధతిని వాడుతారో, ఒక మనిషి అధర్మం కోసం అంటే ఇల్లీగల్ ఎథిక్స్ లేకుండా పాటించి ఈ విధమైనటువంటి ప్రయోగాల కోసం వాడతారో అదే మనం ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటున్నాం. పూర్వనాటి కాలంలో ఈ హిప్నోటైజ్ అనబడేటువంటిది కనిపెట్టక ముందే ఈ యొక్క తంత్రశాస్త్రం అనేటువంటిది ఉంది. ఫస్ట్ థింగ్, ఈ ఋషీశ్వరులు, మునీశ్వరులు అనబడేటువంటి వాళ్ళు ఎందుకు ఈ యొక్క తాంత్రిక ప్రక్రియని కనిపెట్టారు అనంటే, ఒక మనిషికి మానసికమైనటువంటి వ్యాధి ఉండొచ్చు, శారీరకమైనటువంటి వ్యాధి ఉండొచ్చు, మనోవేదన
ఇటువంటివి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో సమస్యలతో ఉండి అతని యొక్క జీవితం చిందరవందర అవుతున్నట్లయితే గనుక ఏం చేస్తారు? ఆ మనిషి తాలూకు యొక్క కొన్ని సామాన్లు ఉంటాయి, అవన్నీ కూడా నేను వివరించను. ఆ మనిషికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అనుకోవచ్చు, పదార్థాలు అనుకోవచ్చు, అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒక ప్రతిమని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా తయారు చేసిన దాని తర్వాత కాస్త కొన్ని రోజులు మినిమం కనీసం ఒక 3-4 రోజుల పాటు కూడా దానికి సంబంధించినటువంటి పూజా ప్రక్రియలు చేస్తారు, జపాలు చేస్తారు. ఆ మనిషి అక్కడ ఆవహింపబడతాడనమాట. ఆ మనిషి ఇక్కడ ఆవహింపబడిన దాని తరువాత అప్పుడు ఈ యొక్క మానసికమైనటువంటి వ్యాధి ఏదైతే ఉందో, శారీరకమైనటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది నిర్మూలించేటువంటి విధంగా ఈ తంత్ర మంత్ర ప్రక్రియలు అనేటువంటివి ప్రయోగిస్తారనమాట. ఈ విధంగా చేయటం వలన ఆ మనిషికి ఖచ్చితంగా నివారణ జరుగుతుంది. ఇది మన యొక్క ఋషీశులు మునీశ్వరులు ఆనాటి కాలం నుంచి కూడా ఆచరించినటువంటి పద్ధతి. దీనికోసమే కనిపెట్టి ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా చేసిన దాని తర్వాత ఆ యొక్క మనిషిని నాశనం చేయటానికో ఇంకా కూడా చెప్పకూడనటువంటివి ఆ విధంగా చేయటం కోసం ఉపయోగిస్తున్నారనమాట. తద్వారా ఆ యొక్క మనిషి జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే దానికి బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి పేరు పెట్టారనమాట. అంటే అధర్మం కోసం వాడుతున్నారు కాబట్టి ఏదైనా కూడా శక్తినే. ఆ యొక్క శక్తిని మంచి కోసం వాడితే పద్ధతి ధర్మము, వైట్ మ్యాజిక్ అనుకోవచ్చు. అధర్మం కోసము, నాశనం కోసము, వినాశం కోసం వాడితే అదే దుష్ట శక్తిగా మారుతుంది, అదే బ్లాక్ మ్యాజిక్ అనమాట. ఈ యొక్క పద్ధతి అనేటువంటిది ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క వశీకరణం అనేటువంటిది కూడా ఏం చేస్తారు? ఈ విధంగా ఇన్ని రోజుల పాటు సాధన చేసిన తర్వాత ఆ యొక్క మనిషిని వీళ్ళ పట్ల వశీకరింపబడేటువంటి విధంగా మార్చి దిగ్బంధనం చేసేటువంటి ఒక ప్రక్రియ. ఇదే ప్రక్రియని రీసెంట్గా మీ అందరికీ కూడా తెలిసినటువంటిది కరోనా వచ్చింది మన యొక్క దేశంలో. ఈ యొక్క కరోనా బారి నుంచి డాక్టర్లు సహితము కూడా వీళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని బ్రతకరు అని అనుకుని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితితో కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను బ్రతికించినటువంటివి ఎన్నో కేసులు ఉన్నాయి. డబ్బా కొట్టుకోవటమో నా గురించి చెప్పుకోవటమో కాదు. ఇక్కడ నేను గొప్పవాడిని అని నేను చెప్పట్లే. తాంత్రికం అనేటువంటిది గొప్పది అని చెప్తున్నా. తాంత్రిక పద్ధతి, తాంత్రిక ప్రక్రియ అనబడేటువంటిది గొప్పది. అది ఈశ్వరుడు చెప్పి ఉన్నాడు. ఆయన నోటంట నుంచి వచ్చింది కాబట్టి ఆ యొక్క ప్రక్రియ, ఆ యొక్క సాధన అంత శక్తివంతమైనటువంటిది. దానికి ప్రభావం ఖచ్చితంగా ఉంది అనబడేటువంటి విషయం గురించి నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఏదైనా ఒక గృహప్రవేశం ఉందనుకోండి. మన యొక్క గృహప్రవేశం అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక గుమ్మడికాయని తీసుకుని వచ్చి ఆరతిచ్చి బలిచ్చి కొడతామన్నమాట. అది తాంత్రిక పద్ధతి. తంత్రము అంటే తనుహు, సంస్కృతంలో తనుహు అని అంటే దేహము. అయితే ఈ యొక్క దేహముతో చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది తంత్రం. కేవలం శబ్ద తరంగం మాత్రమే, ఉచ్చరించబడేటువంటి శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో అది మంత్రం. కాబట్టి గుమ్మడికాయని బలి తీసి కొడతాము, అది తాంత్రికము. ఆ యొక్క గడపల దగ్గర, ఆ యొక్క ఇళ్ళంతా కూడా ఒక్కొక్క గుమ్మం దగ్గర కూడా కొబ్బరి చెక్క మనం పగలగొట్టి చెరొక మూల పెడతాము, ధాన్యం ఇల్లంతా కూడా వేస్తాము. ఇవంతా కూడా తాంత్రిక పద్ధతే. తర్వాత మండపారాధనలు చేస్తాము, మండపాలు వేస్తాము, దానిపై కలశ స్థాపనలు అనేటువంటి చేస్తాము, పూజా ప్రక్రియలు చేస్తాము. దాని తర్వాత ఎటువంటి దోషాలైనా కూడా పోవటాని కోసం ఇక హోమం అనేటువంటిది చేస్తాము. హోమం అంటే ఫైర్ రిచువల్ అనమాట. అగ్నిలో భగవంతుడిని చూసి అగ్నిలో భగవంతుడిని ఆవాహనం చేసి అతనికి సమర్పించాల్సినటువంటి కూడా సమర్పించేటువంటి ప్రక్రియ అనమాట. ఇది అంతయు కూడా తాంత్రికమే. కేవలం ఉచ్చరించబడుతున్నటువంటి శబ్ద తరంగాలు మాత్రమే ఏమని చెప్పబడతాయి? మంత్రం అని చెప్పబడతాయి. ఈ యొక్క తనుహుతో చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా ఏమని చెప్పబడుతుంది? తంత్రం అని చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు మనం చేసినటువంటివన్నీ కూడా ఈ గృహప్రవేశం కోసం నేను మీకు ఉదాహరణకి చెప్పి ఉన్నాను కదా, అవన్నీ కూడా సత్వగుణంలోకి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రజోగుణంలోకి వచ్చేటువంటి ఉంటాయి, తమో గుణంలో కూడా వచ్చేటువంటివి ఉంటాయి. వాటికి కౌల ఉపచారము అని చెప్పి అంటారు. కౌలోపచార పద్ధతి అనమాట. ఇప్పుడు వామాచార పద్ధతి మీ అందరికీ కూడా కొంతమందికి తెలిసినటువంటిది. కొంతవరకు కూడా పూర్తి తాంత్రిక పద్ధతుల్లో మాత్రమే ఆ భగవంతుడిని ఆరాధన చేస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. అలాగే కౌలాచారము అని అంటే ఏమిటి అని అంటే మధ్య, మాంస, మత్స్య, మైథున ముద్ర
ఈ ఒక పంచోపచారాలు కూడా స్వామివారికి సమర్పిస్తాం. అవి ఏమిటి అనబడేటువంటి విషయాలు నేను తర్వాత ఇంకొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు ఈ యొక్క తాంత్రిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా దీన్ని తక్కువ చేయటం అనేటువంటిది మహాపాపము అని కూడా చెప్పబడి ఉన్నది. ఎందుకు అనంటే కొన్ని దేవతామూర్తులు, కొన్ని దేవతా స్వరూపాలకి ఈ యొక్క తాంత్రిక వామాచార పద్ధతిలో వాళ్ళని అనుసరించి ఉపాసన చేసి సాధన చేసితేనే వాళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. వాళ్ళు ఎంత శక్తివంతులో మనం తెలుసుకుని వాళ్ళ యొక్క అనుగ్రహం వస్తే మన యొక్క జీవితాలు మారిపోతాయి అనబడే విషయం కూడా మనం తెలుసుకుని కేవలం 2 చేతులు కూడా జోడించి చక్కగా సాత్విక పద్ధతిలో మనం ఒక పుష్పం పెడతాం, పండు పెడతాము, అనుగ్రహించండి అని అంటే మీకు ఆ అనుగ్రహం అనేటువంటిది లభించదు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. తాంత్రిక పద్ధతిలో, వామాచార పద్ధతిలో వాళ్ళని అనుగ్రహిస్తే, వాళ్ళని యొక్క సాధన చేస్తేనే వాళ్ళకి అనుగ్రహం లభిస్తుంది అనబడేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు ఆ యొక్క పద్ధతిలోనే మనం ఆ యొక్క సాధన అనేటువంటి చెయ్యాలి. తాంత్రికమైనటువంటి దేవతలకు సంబంధించిన విషయాల గురించి చెప్తున్నా నేను. ఉదాహరణకి కామాఖ్యాదేవి, ఉచ్ఛిష్ట గణపతి, రాజశ్యామల అంటే మాతంగి, వీళ్ళకి ఈ యొక్క వామాచార పద్ధతి తాంత్రిక పద్ధతుల్లోనే సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి మనకి ఉంటాయి. లేదు మామూలుగా పూజ ప్రక్రియ చేస్తాము, శుచిగా శుభ్రతగా అంటే మీకు అనుగ్రహాలు లభించడం అనేటువంటిది కష్టము. కొంతమంది దేవతామూర్తులకి వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏం చేస్తే, ఎలా చేస్తే సంతృప్తి చెందుతారో ఆ విధమైనటువంటి విధంగా మనం చేస్తేనే దాని యొక్క ఫలితాలు అనేటువంటివి మనకి వస్తాయి. ఇప్పుడు ఒక పిల్లవాడికి వాడు బయటికి తీసుకుని వెళ్ళి ఏదో ఒకటి కొనేసి ఇవ్వమని చెప్పి అల్లరి చేసి పేచీ పెట్టి ఏడుస్తున్నాడు అంటే మనం ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న చాక్లెట్ వాడి చేతిలో పెట్టి ఊరుకోరా అని అంటే ఊరుకోకపోవచ్చు. కొంతమంది ఊరుకోరు కూడా, ఊరుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చేమో, ఒకటి కొంతమంది ఊరుకోరు కదా, ఎందుకంటే వాడి మనసు అక్కడికి లాగుతోంది. అలాగా కోరినటువంటిది ఇవ్వకుండా మనకి తోచినటువంటిది ఇస్తాము అని అంటే పని చేయదు. అందరికీ కూడా అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఒక మనిషి యొక్క ఆలోచనని వీటిని కూడా అదుపు చేసుకొని చేసేటువంటి ప్రక్రియ యొక్క వశీకరణము. అయితే కొంతమంది మీదన ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది పని చెయ్యదు. ఎలాంటి వాళ్ళ మీదన పని చెయ్యదు, ముందే వీళ్ళు ఆ యొక్క పరిస్థితికి కానీ, ఆ యొక్క ప్రయోగానికి కానీ గురయ్యారు అని అంటే అది వేరే విషయం, దానికి మనం ఏం చెయ్యలేం. కానీ గురి అవ్వక ముందు అంటే దానికి ఆ యొక్క వశీకరణ ప్రక్రియ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కూడా క్షుద్ర ప్రక్రియ అవ్వచ్చు, దేనికైనా కూడా మీరు ఆ యొక్క బాధితుడు కాకముందే వీడి యొక్క మెడలో కనుక ఒక రుద్రాక్షమాల ఉన్నా, వింటున్నారా, ఒక రుద్రాక్షమాల ఉన్నా ఈ వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క బుద్ధి ఏదైతే ఉందో చాలా బలమైనటువంటి బుద్ధి బలం కలిగినటువంటి వాళ్ళు అనుకోండి. అంటే చాలా ఎమోషనల్ పర్సన్స్, చాలా సెన్సిటివ్ పర్సన్స్, అన్నిటికీ కూడా చాలా వీక్ పర్సన్స్, విల్ పవర్, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా సులువుగా పనిచేస్తాయి ఈ యొక్క ప్రక్రియలు. వశీకరణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్స్, బుద్ధిబలం బాగా ఎక్కువగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ యొక్క ప్రక్రియలు అనేటువంటివి ఏవైనా కూడా పనిచేయడం అనేటువంటిది కాస్త క్రిటికల్, చాలా కష్టము. దానికి కొన్ని నెలలు కూడా పట్టచ్చు ఫలితాలు రావటం కోసం. కొన్ని నెలల పాటు సాధన చేస్తూ ఉండగా కొన్ని నెలలలో ఇక మనం సాధన చేసినప్పుడు ఖచ్చితంగా అయితే జరుగుతుంది. అయితే తంత్రము అని అంటే ఇంకొక విధంగా కూడా మీకు చెప్పచ్చు. మంత్రము, యంత్రము ఈ రెండు కూడా కలగలిపితే తంత్రము అని అంటాం. మంత్రము అని అంటే మన యొక్క శబ్ద తరంగాలు, ఉచ్చరించినటువంటి ఆ యొక్క బీజ మంత్రాలు అన్నమాట. వీటికి జోడీగా ఈ యొక్క యంత్రం కూడా వేస్తాము. మంత్రము భగవంతుడు వేరువేరు కాదు, ఒకటే. అందుకే మంత్రానికి అంతటి శక్తి ఉంటుంది. అదే విధంగా యంత్రం అనబడేటువంటిది కూడా ఇక భగవంతుడికి సంబంధించినటువంటి చిహ్నం అనుకోవచ్చు. అయితే ఈ యొక్క చిహ్నం కూడా ఆయనకి ఒక ప్రతీక కాబట్టి ఆయన ఖచ్చితంగా అక్కడికి వచ్చి కూర్చుంటాడు అనమాట. ఈ రెండు కలగలిపి చేసినటువంటి ప్రక్రియ తాంత్రికం అవుతుందన్నమాట. కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు తాంత్రికం అంటే ఏమిటి అనబడేటువంటిది కాస్త పూర్తిగా కాకపోయినా కొంచెం తెలుసుకోగలిగారు అని ఆశిస్తూ ఉన్నాను. ఇక ఈశ్వరుడికి సంబంధించినటువంటి వాడే ఈ యొక్క కాలభైరవుడు, అంటే ఆయనే స్వయంగా ఈ యొక్క తంత్ర సాధనలో వాడేటువంటి యొక్క రూపం అనమాట. అదేవిధంగా ఆయన ఎన్నో తాంత్రిక పద్ధతులు అమ్మవారికి కూడా చెప్పి ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి గ్రంథాల రూపాన లభిస్తూ ఉన్నాయి. ఎవరో ఎప్పుడో చెప్పకపోతే, అవి నిజం కాకపోతే మన వరకు అవి ఎలా లభించాయి, ఎలా తెలుసుకోగలిగామనబడేటువంటి విషయాల గురించి మీరు ఒకసారి ఆలోచించండి. భగవద్గీత నిజమేనా? అలాంటప్పుడు పరమేశ్వరుడు చెప్పినటువంటి యొక్క తాంత్రికమైనటువంటి పద్ధతులు, తంత్రశాస్త్రం కూడా నిజమే కదా? ఆలోచించండి.
అంటే మీరు మోసగాళ్ళ యొక్క బారిన పడుతున్నారు, ఎక్కువగా మోసగాళ్ళ యొక్క చేతుల్లో పడుతున్నారు, డబ్బులు వృధా అయిపోతున్నాయి, లేకపోతే ఇవేమి కూడా జరగకపోయినా మీ అంతటి మీరు ఆచరించారు, వాటిని ప్రయోగం చేసుకున్నారు, అయినా కూడా ఫలితం రాలేదు అని అంటే నేను ముందుగా చెప్పాను కదా, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీరు ఈ యొక్క తాంత్రికమైనటువంటి పద్ధతులు మీరు ప్రయోగం చేసి అవి ఫలించాలి అని అంటే మొట్టమొదట దానికి అర్హత, యోగ్యత కూడా మీకు కలిగి ఉండాలి ఖచ్చితంగా. కొన్ని ప్రక్రియలకు మాత్రమే, ఇప్పుడు నేను ప్రక్రియలు మరి మీరు పెడుతూ ఉన్నారు అవి చేస్తే ఫలిస్తాయి అంటే 100% కూడా ఫలిస్తాయి, అర్థమవుతుందా? కానీ కొన్ని ప్రక్రియలకి మాత్రము అవి చేస్తే పని చేయాలి అంటే దానికి ఒక అర్హత, యోగ్యత అంటూ మీకు ఉండాలి. మీకు అటువంటి అర్హత, యోగ్యత మీకు లేదు, అవి సిద్ధి పొంది ఆ యొక్క ప్రక్రియ చేయటం వలన ఫలితాన్ని పొందేటువంటి అనుగ్రహము కానీ ఆ యొక్క అర్హత, యోగ్యత కానీ మీకు లేవు అని అన్నప్పుడు ప్రకృతి సహకరించదు. ప్రకృతి సహకారం అనేటువంటిది మనకి చాలా అవసరము. ఒక తాంత్రికుడు అయినటువంటి వాడు ఈ యొక్క ఒక్క జన్మలో ఏదో ఉపాసన చేసి సిద్ధిని పొందేసి వాడు అవన్నీ చేయగలిగేటువంటి వాడు కాదు. ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటుంది. ఒక తాంత్రికుడు ఎవరికైనా సరే, ఒక మంత్రసిద్ధి పొందినటువంటి వాడైనా, ఒక తంత్రసిద్ధి పొందినటువంటి వాడైనా కూడా ఎన్నో జన్మలు పడుతుంది వాడికి. అలా ఎన్నో జన్మల నుంచి ఉపాసన చేసి సాధనలు చేసిన తర్వాత ఏదో ఒక జన్మలో మళ్ళీ దాని యొక్క వాసన అనేటువంటిది ఏదో ఒక విధంగా వాడికి తగులుతుంది, దీనికి టచ్లోకి వస్తాడనమాట. అప్పుడు మళ్ళీ నేర్చుకుని మంత్రోపదేశం తీసుకుని దాని యొక్క సాధన చేసి సిద్ధి పొంది ఇవన్నీ కూడా చేసేటువంటి అర్హత, యోగ్యత సంపాదించుకుని అద్భుతమైన వాడికి తాంత్రికుడుగానో లేకపోతే మాంత్రికుడుగానో లేకపోతే ఉత్తమమైన పురుషుడుగానో తయారవుతాడు. ఆ యొక్క దైవశక్తి అనేటువంటిది వస్తుంది. తద్వారా మీరు చూస్తున్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే వాడు చేసాడు వాడికి లభించింది అని అంటే కాదు, మనం కూడా చేసేద్దాము అని అంటే ప్రయత్నించండి, జరగదు. అందరికీ జరగదు. ఇప్పుడు 10 మంది చూశారు, చేద్దాం ప్రయత్నిద్దాం అని అంటే 10 మందిలో 5గురికి జరగచ్చు, 5గురికి జరగకపోవచ్చు. 5గురికి జరగలేదు అని అంటే మీరు ఈ యొక్క జన్మలోనే మొదలు పెట్టుంటారు, మీకు ఇంకా కూడా సార్థకత లభించలేదు. ప్రకృతి అప్పుడే మీకు ఇవ్వదు మీరు కోరుకున్నటువంటిది. 5గురికి ఎవరికైతే జరిగిందో వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో అది పొందగలిగారో తప్పకుండా పూర్వ జన్మల నుంచి కూడా వాళ్ళకి వస్తున్నటువంటి వాసనది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బీజము వాళ్ళలో ఉంటుంది, వాళ్ళకి నాటుకుపోయి ఉంటుంది. అందుకే అంత తొందరగా సిద్ధి పొందగలిగారు, అంత తొందరగా శక్తి పొందగలిగారు. అది ఆ ఒక్క జన్మలో అయిపోయేటువంటి పని అయితే కాదు. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం వేదాలని నమ్ముతాం, హిందువులమై ఉండి మనం వేదాలు నమ్ముతాం. ఎన్ని వేదాలు? 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అయితే ఆయుర్వేదానికి సంబంధించిన ప్రక్రియలు, అలాగే ఈ యొక్క తంత్రశాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు, ప్రక్రియలు అన్నీ కూడా ఈ అథర్వణ వేదములో కలిగి ఉన్నాయి. మరి వేదాలని నమ్ముతారు కదా, మరి వశీకరణాలు ఉన్నాయా, తాంత్రికమైనటువంటి నిజమా ఉందా అని అంటే మరి వేదాలను ఉన్నాయని నమ్ముతున్నారా? మరి వేదాల్లో చెప్పబడినవన్నీ కూడా సత్యమని నమ్ముతున్నారా? మరి తాంత్రికం అందులోనే చెప్పబడింది. అందులో వచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని విభజించి తయారు చేయబడినటువంటిదే తంత్రశాస్త్రము ఉంది. అయితే ఈ యొక్క తంత్రశాస్త్రానికి ప్రకారం అక్కడ మనం అవన్నీ కూడా చూస్తే కనుక ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సత్యమని మనం నమ్మి తీరాలి. దాని తర్వాత రావణ సంహిత వంటి గ్రంథాలు ఇవన్నీ కూడా తీసుకుని ఎన్నో తాంత్రిక పద్ధతులు ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే నిర్మూలన కోసం చేయబడ్డాయి. అతి అవసరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో మనం నుంచి ఎలా రక్షించుకోవచ్చు, తప్పని పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ప్రయోగాలు మనం చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా ఈశ్వరుడే స్వయంగా చెప్పి ఉన్నాడు. మరి ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి మనం నమ్ముతున్నాం కదా, ఈశ్వరుడు మనం కొలిచేటువంటి భగవంతుడు అది యొక్క నోటి నుంచి వచ్చింది. దీనికన్నా కూడా వేరే సాక్ష్యాలు అవసరమా? ఈ యొక్క తాంత్రికం ఉంది, వశీకరణాలు అనేటువంటివి నిజంగా పనిచేస్తాయని అనడానికి. ఏదైనా కూడా చూడండి, ఒక మంత్రము అంటే నిత్యము మనం అదే పనిగా మననం చేస్తూ 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 ఉంటే ఖచ్చితంగా దానికి ఒక శక్తి అనేటువంటిది కలిగి ఉంటుంది. నేటికి కూడా దాని వలన కలిగినటువంటి ప్రయోగాలు, ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్లు, సైంటిస్టులు ఎవరూ కూడా కనుక్కోలేరు, కనిపెట్టలేరు. ఎన్నో జరిగి ఉన్నాయి కూడా. మంత్రానికి అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే ఒక వాక్యం కూడా చెప్పబడి ఉన్నది, దైవాధీనం జగత్ సర్వం. ఈ యొక్క జగత్యంతి కూడా దేవుడి యొక్క అధీనంలో ఉంది. మంత్రాధీనంతు దైవతం. అటువంటి దేవుడు మంత్రాల యొక్క ఆధీనంలో ఉన్నాడట. కాబట్టి ఎలాంటి వాడైనా కూడా విపరీతమైనటువంటి మంత్ర సాధన చేస్తే అది సిద్ధి పొందేటువంటి విధంగా దాని యొక్క పద్ధతులు, దాని యొక్క నియమ నిష్టలన్నీ కూడా తెలుసుకుని ఆ యొక్క మంత్రసిద్ధి పొందడానికి సాధన చేసి పూర్తి చేస్తే కనుక ఆ యొక్క భగవంతుడు వీడికి ఆధీనుడై ఉంటాడు, వీడు కోరినటువంటిది ఇస్తాడు. కొంతమందికి అంత సులువుగా రాలేదు, జరగలేదు, మంత్రసిద్ధి కలగలేదు అని అంటే వాడికి ఇంకా యోగ్యత, అర్హత అనేటువంటిది రాలేదు. ఈ యొక్క జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో రావచ్చు. అప్పుడు కూడా మళ్ళీ ఖచ్చితంగా వీటిని పట్టుకుని సాధన చేయడం జరుగుతుంది. అప్పుడు జరగకపోతే 3వ జన్మలో జరుగుతుంది. కొన్ని లైఫ్ టైమ్స్ పడుతుంది, కొన్ని
కొన్ని మందికి కొంతమందికి ఈ యొక్క సిద్ధులు అనేటువంటివి పొందాలి అని అంటే కనుక ప్రకృతి సహకారం పొందాలి. వాడికి ఆ యోగ్యత అర్హత వచ్చినప్పుడు వీడు అవన్నీ కూడా పొందుతాడనమాట. ఇంకా కూడా ఇష్టదేవుణ్ణి తెలుసుకోవాలి. చాలా మందికి నాకు ఇష్టమైనటువంటి దేవుడు ఆంజనేయ స్వామి అని అంటూ ఉంటారు, కానీ ఇతర గుడికి అంది కూడా వెళ్ళి అన్ని పూజలు చేసేస్తుంటారు, ఆంజనేయ స్వామికి చేసేస్తూ ఉంటారు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఈశ్వరుడు యొక్క పూజ విపరీతంగా మొదలు పెడతారు, మళ్ళీ కొంతకాలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ విపరీతంగా మొదలు పెడతారు. మరి మీ ఇష్టదేవుడు అని చెప్పి అన్నారు మీరు ఆంజనేయ స్వామి వారిని, మరి ఇక్కడ ఎలా మారిపోయింది? ఇక ఇష్టదేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, మన యొక్క ఇష్టదేవుణ్ణి ఎవరు అనబడే విషయాన్ని మనం ఎలా గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలి, ఆ విధమైనటువంటి పద్ధతి అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో అతి త్వరలో నేను తెలియజేస్తాను. వీటి గురించి ఇష్టదేవాన్ని తెలుసుకోవటం అనబడేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి టాపిక్ మీదన నేను ఇంకొక వీడియో తయారు చేసి అందరికీ కూడా త్వరలో తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.